పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి. ఈ ఎస్ఐఆర్ గురించి ఇప్పుడు తెలంగాణలో కూడా వివాదం మొదలైంది. ఇక్కడ కూడా 3-4 లక్షల దొంగోట్లు ఉన్నాయని వాళ్ళు అంటే వీళ్ళు ఓట్ల చోరీ అని వీళ్ళు అంటున్నారు. సో ఏపీలో జరిగిన ఓట్ల చోరీ అనండి, ఇంకోటి అనండి, దాని గురించి మాత్రం ఎవరు ప్రస్తావించకుండా ఇక్కడ తెలంగాణ వరకే మాట్లాడుతున్నారు. మీరు వాట్ ఈజ్ యువర్ కామెంట్? ఖచ్చితంగా కుమార్ గారు అందరికీ నమస్కారం. బేసిక్ గా ఏదైనా ఒక సార్వజనీనమైన అంశం వచ్చినప్పుడు రాజకీయాలు చూడకూడదు, సార్వజనీన సమస్యగానే చూడాలి. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఎలక్షన్ నిర్వహణ తీరుతన్నులు కానీ, దొంగ ఓట్లనే విషయం అంశం కానీ, ఈవీఎంల పనితీరుకు సంబంధించిన క్రెడిబిలిటీకి సంబంధించిన అంశం కానీ, ఎలక్షన్ లో ఎక్కడ మాల్ ప్రాక్టీస్కి అవకాశం ఉన్నా కనీసం అన్ని అపోజిషన్ పార్టీలు ఒకే గొంతుగా ఉండాలి. అప్పుడే దానికి ఒక సార్వజనీయత వస్తుంది. నాకు ఆంధ్రప్రదేశ్లో మాట్లాడితే వాళ్ళకి నష్టం, వీళ్ళకి లాభం, లేదా తెలంగాణ లాభితే నాకెంత లాభం, వాళ్ళకి ఎంత లాభం అయితే చాలా తొందరగానే ఆ సమస్య డైల్యూట్ అయిపోతుంది. ఈ విషయంలో మాత్రం అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మోడల్ గా తీసుకోవాలి. కారణం ఏంటంటే ఆయన మొన్నగడ రాహుల్ గాంధీ గారి పైన హాట్ లైన్ లో చంద్రబాబు గారితో సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడని చెప్తూ అవగాహన ఆయనకుంది. మనం ఏకీభవిస్తామా లేదా, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. అంత అవగాహన ఉన్న వ్యక్తి హర్యానా పైన ఎట్లా స్పందించాడు? హాట్ లైన్ సంబంధాలు చంద్రబాబు గారితో అంటే తన రాజకీయ ప్రత్యర్థితో సంబంధాలు మెయింటైన్ చేస్తున్న రాహుల్ గాంధీ అని చెప్పి ఆరోపించిన జగన్మోహన్ రెడ్డి గారు హర్యానా ఎన్నికల్లో ఆయన ఇచ్చిన ఎక్స్ లో స్పందించింది కాంగ్రెస్ కి లాభం కదా, గెలిచిన బీజేపీని ప్రశ్నించినట్టే కదా. మహారాష్ట్రలో అట్లే స్పందించి శివసేన కూటమి కాంగ్రెస్ కూటమికి ఓటమి జరిగినప్పుడు ఆ ఎన్నికల తీరుపైన క్వశ్చన్ చేశారు. అంటే ఇది ఒక సార్వజనీన సమస్య. అక్కడ కాంగ్రెస్ కి లాభమా బీజేపీకి లాభమా చూడలేదు. అంటే అట్లా పైపించి ఆయన ప్రాంతీయ నాయకుడు, జాతీయ పార్టీ నాయకుడు కూడా కాదు. అట్లాంటి స్పందించినప్పుడు ఒక జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక స్టాండు, తెలంగాణలో ఒక స్టాండు, దేశంలో ఒక స్టాండ్ తీసుకుంటే ప్రజలు ఏమనుకుంటారు? ఒక పొలిటికల్ గెయిన్ కోసం స్టాండ్లుగా కనిపిస్తాయి తప్ప సార్వజనిక. అది కరెక్ట్. ఇప్పుడు తెలంగాణలో ఎస్ఐఆర్ నిజంగానే అమలు చేస్తారంటారా? కేంద్ర మంత్రి చెబుతున్నాడు కాబట్టి అమలు చేస్తే అది కొత్త వివాదం అవుతుందా? నిజంగానే డబుల్ ఓట్లు అవన్నీ ఉన్నమాట వాస్తవం. వేలాది మంది హైదరాబాద్ నుంచి వెళ్తుంటారు ఏపీకి. అట్లా ఇక్కడ కూడా జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఉంటారు. సో దాన్ని తీస్తే ఇప్పుడు 8 అసలు ఆ ఓట్లతోటే దొంగ ఓట్లతోటే గెలిచారనేమో కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. తెలంగాణలో అదో పెద్ద వివాదం అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఇప్పుడు హైదరాబాద్ అనేది మల్టీ సిటీ కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇతర ప్రాంతాలు ఉంటారు, ఆడ ఉంటారు, ఏడా ఉంటారు. మనకు ఓట్ల ఎలక్షన్ వచ్చినప్పుడు లక్షల మంది వచ్చి ఇక్కడ ఓట్లు వేసిపోతూ ఉంటారు కదా. వాళ్ళు చాలా మంది అక్కడ ఆధార్ కార్డులో లేకపోతే ఇంకో మినిమం ఎవిడెన్స్ తో ఓట్లు పొందుంటారు. కానీ అందుకు అనుకుంటామంటే మీకు ఎలక్షన్స్ వస్తే ఈ రాయలసీమ ఆంధ్రప్రదేశ్ మీటింగ్ జరుగుతూ ఉంటాయి, గెట్ టుగెదర్లు హైదరాబాద్ జరుగుతున్నాయంటే ఆ ఓట్లు ఉన్నట్టే కదా, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టే కదా. కాబట్టి ఇవి తీసేస్తే ఎక్కడో ఒక చోట ఉంటున్నాయి. ఈ దేశంలో ప్రతి పౌరుడికి ఎక్కడో ఒక చోట ఓటు ఉండాలనే సిస్టమే కరెక్ట్. అయితే దానివల్ల వాళ్ళు గెలిచారని వీళ్ళు గెలిచారనేది రేపు తేలుతుంది, ఎలక్షన్ తేలుతుంది. ఇప్పుడు దాన్ని రాజకీయ అవసరాల కోసం ఇద్దరు వాడుతున్నారు, కానీ అది అందరికీ నష్టం, అందరికీ లాభం. దానివల్ల లబ్ధి పొందడం నష్టపోతాడు, ప్రజాస్వామ్యానికి మంచి జరుగుతుంది.